విశాఖలో గూగుల్ మెగా డేటా సెంటర్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంతో అనుబంధ కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉండడంతో విశాఖపట్నంలో బిల్డర్లు స్టూడియో అపార్ట్మెంట్లు నిర్మించడానికి సాహసిస్తున్నారు. ఇప్పటికే వైజాగ్ సిటీలోకి ఐటీ నిపుణులు మరియు మేనేజ్మెంట్ ట్రైనీలు నిరంతరం వస్తున్నారు. వారు మంచి హై క్లాస్ నివాసాల కోసం చూస్తున్నారు. ప్రపంచ టెక్ లీడర్ గూగుల్ మరియు అనేక ఇతర ఐటీ కంపెనీల ప్రవేశం విశాఖపట్నంను ఒక ప్రధాన టెక్నాలజీ హబ్గా వేగంగా అభివృద్ధి చేయడానికి దోహదపడిందని వైజాగ్ చాప్టర్ క్రెడాయ్ భావిస్తోంది. దీనివలన స్వల్పకాలిక కార్పొరేట్ అలైన్మెంట్ కోసం విశాఖ నగరానికి వచ్చే నిపుణుల సంఖ్య పెరుగుతుంది. సింగిల్ టెకీలు, కాంపాక్ట్, సర్వీస్డ్ స్టూడియో అపార్ట్మెంట్లను ఇష్టపడతారు. ఇది మారుతున్న వ్యాపార దృశ్యాన్ని తీర్చగల కొత్త హౌసింగ్ విభాగానికి దారితీస్తోంది. విశాఖ నగరంలో కార్పొరేట్ నిపుణుల సంఖ్య పెరుగుతున్నందున స్టూడియో అపార్ట్మెంట్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ ఇటువంటి నిర్మాణాలు దాదాపు 20 నుంచి 30 మాత్రమే అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇంకా మరిన్ని రావాల్సి అవసరం ఉంది. అవి ఎప్పటికీ నిండిపోయాయి కూడా. ఇప్పటివరకు ఉన్నవన్నీ కూడా నిండిపోయాయి. సాధారణంగా స్టూడియో అపార్ట్మెంట్ల పరిణామం 400 స్క్వేర్ యార్డ్స్ నుండి 600 స్క్వేర్ యార్డ్స్ వరకు ఫర్నిచర్ మరియు అవసరమైన ఆధునిక సౌకర్యాలతో ఉంటుంది. వాటిని సాధారణంగా రోజువారీ లేదా నెలవారీ ప్రాతిపదికన అద్దెకు తీసుకుంటారు. సందర్శించే కార్యనిర్వాహకులు మరియు నిపుణులకు సౌలభ్యం మరియు గోప్యతను అందిస్తారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరియు విశాఖపట్నం నగరం మధ్య భీమిలిలో 400 స్టూడియో అపార్ట్మెంట్ యూనిట్లను అభివృద్ధి చేయడానికి ఒక సంస్థ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇటువంటి పరిణామాలు విశాఖ నగరం వైవిధ్యభరితమైన పట్టణ కేంద్రంగా మారడానికి విస్తృత మార్పును ప్రతిబింబిస్తాయని పరిశ్రమ నిపుణులు విశ్వసిస్తున్నారు. విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, మెరుగైన కనెక్టివిటీ మరియు పెరుగుతున్న కార్పొరేట్ ఉనికితో వైజాగ్ టెక్నాలజీ, వ్యాపారం మరియు రియల్ ఎస్టేట్ పెట్టుబడికి భారతదేశంలో అత్యంత ఆశాజనకమైన గమ్యస్థానాల్లో ఒకటిగా ఉద్భవించనుంది. స్టూడియో అపార్ట్మెంట్లు వ్యక్తులు లేదా జంటలకు సౌకర్యవంతంగా ఉంటాయి, ఎందుకంటే ఈ నివాసాలు దీర్ఘకాలిక బస కోసం అపార్ట్మెంట్లు మరియు తక్కువ కాలానికి హోటళ్ల కంటే చాలా చౌకగా ఉంటాయి.